హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు డ్రీమ్ కేక్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి 2 ఎగ్స్ తీసుకుని బీట్ చేసుకోవాలి. డ్రీమ్ కేక్ బాక్స్ ఆన్లైన్లో అయినా కేక్ మెటీరియల్ షాప్స్లో అయినా దొరుకుతాయి. నా దగ్గర అయితే మా ఇంట్లో అవైలబుల్గా ఉన్న బాక్స్లో చేసి చూపిస్తాను మీకు ఇవాళ డ్రీమ్ కేక్ని. తర్వాత వచ్చి నేను షుగరు 1/2 కప్పు తీసుకుంటున్నాను. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసి బీట్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చి నేను సెకండ్ లేయర్ కూడా వేసుకుని షుగర్ కరిగే వరకు బీట్ చేసుకుంటున్నాను. తర్వాత ఎసెన్స్, చాక్లెట్ ఎసెన్స్ అయినా వెనీలా ఎసెన్స్ అయినా ఏదైనా మన ఇష్టం, ఏదైనా తీసుకుని ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. వేసుకుని బీట్ చేసుకోవాలి. నేనైతే వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ బాగా బీట్ చేసుకున్న తర్వాత ఎగ్స్ క్రీమీగా వచ్చేంత వరకు కూడా మనం బీట్ చేసుకోవాలి. తర్వాత నేను బీట్ చేసిన తర్వాత ఒక జల్లెడలో నేను 1/2 కప్ ఆఫ్ మైదా తీసుకుని కోకో పౌడర్ వచ్చి 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. నేను 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. తీసుకుని వేసుకుంటున్నాను. ఈ కేక్ని వచ్చేసి 5-in-1 టోట్ కేక్ కూడా అని అంటారు. తర్వాత 3 స్పూన్స్ వేసుకున్న తర్వాత కోకో పౌడరు, బేకింగ్ పౌడర్ వచ్చి 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. ఇది నేను 1/2 kg మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. చాక్లెట్ స్పాంజ్ కేక్కి మెజర్మెంట్స్ చెప్తున్నాను అనమాట. తర్వాత వచ్చి బేకింగ్ సోడా వచ్చి 1/4 స్పూన్ తీసుకుంటున్నాను. తర్వాత వచ్చి సాల్ట్ వచ్చి 1/8 స్పూన్ తీసుకుంటున్నాను. తీసుకుని ఇవన్నిటిని జల్లించుకోవాలన్నమాట. మనం జల్లించుకోవాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కూడా కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత వచ్చి నేను జల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటున్నాను. బ్యాటర్ని వచ్చి మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో నేను ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని కలుపుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. 2 స్పూన్స్ కాదు, 2 టేబుల్ స్పూన్స్. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను 7-inch కేక్ టిన్ తీసుకున్నాను. దాంట్లో నేను బటర్ పేపర్ వేసుకున్నాను అనమాట. నా దగ్గర డ్రీమ్ కేక్ బాక్స్ వచ్చి 7 inches ఉంది కాబట్టి నేను 7-inch కేక్ టిన్ తీసుకున్నాను. తర్వాత అందులోని నేను టిన్లో వేసుకుని బ్యాటర్ని ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 25 minutes బేక్ చేసుకున్నాను. తర్వాత వచ్చి నేను 1/2 cup ఆఫ్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకుని
డబుల్ బాయిల్డ్ మెథడ్‌లో నేను గనాష్ చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ యూజ్ చేసి, తర్వాత బటర్ యూజ్ చేసి ఒక హాఫ్ స్పూన్ బటర్ వేసుకుంటే సరిపోతుంది. 50 హాఫ్ కప్ ఆఫ్ బ్లాక్ డార్క్ కాంపౌండు తీసుకున్న పీసెస్ తీసుకున్న బాక్స్‌లో మనం 1/4 కప్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ తీసుకుని డబుల్ బాయిల్ మెథడ్‌లో మనం మెల్ట్ చేసుకోవాలి. నేనొచ్చి విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ అయినా పర్లేదు, అమూల్ క్రీమ్ అయినా పర్వాలేదు. తీసుకుని మనం మెల్ట్ చేసుకోవాలి. ఈ మెల్టింగ్ ప్రాసెస్‌లో నేను హాఫ్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకున్నాను. ఆ వీడియో మిస్ అయింది. ఇలాగే నేను ముందు ఈ ప్రాసెస్ లాగానే నేను మిల్క్ కాంపౌండ్ కూడా 50 గ్రామ్స్ తీసుకుని మెల్ట్ చేశాను. కాకపోతే నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది గనాష్ చేశాను. నేను మిల్క్ కాంపౌండ్ ఓన్లీ మెల్ట్ చేసుకున్నాను. చాక్లెట్‌లో మెల్ట్ చేసుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను మెల్ట్ చేసింది మిల్క్ కాంపౌండ్. నేను ఇది గనాష్ చేసి చూపిస్తున్నాను మీకు. గనాష్ వచ్చి హాఫ్ స్పూన్ బటరు, తర్వాత విప్పింగ్ క్రీము, తర్వాత 50 గ్రామ్స్ హాఫ్ కప్ ఆఫ్ కాంపౌండ్ మూడాటిని మెల్ట్ చేసుకున్నాను. గనాష్ అనమాట. బాగా మెల్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇదే మెథడ్లో నేను 50 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను. అదైతే ఓన్లీ మెల్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చి నేను 1/4 కప్ ఆఫ్ మిల్క్ తీసుకుని దాంట్లో నేను 2 స్పూన్స్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాను. నేను ఫ్రిడ్జ్‌లోంచి ఇప్పుడే తీయడం వల్ల కొంచెం గట్టిపడింది. అయితే నేను హాట్ మిల్క్‌లో వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి కేక్ పైన స్ప్రెడ్ చేసుకుంటాం. మనం షుగర్ వాటర్ స్ప్రెడ్ చేసుకుంటాం కదా కేక్ చేసేటప్పుడు. మనం స్పాంజ్‌ని కట్ చేసి లేయర్ల కింద. అలాగే నేను ఈ కేక్‌లో మిల్క్ మేడ్ వేసుకుని అది నేను స్ప్రెడ్ చేసుకుంటాను. ఇది మిల్క్ మేడ్ లేకపోతే కూడా స్కిప్ చేసి మనము షుగర్ వాటర్ని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మిల్క్ మేడే యూజ్ చేయాలని లేదు. నా దగ్గర మిల్క్ మేడ్ ఉంది కాబట్టి నేను యూజ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చి నా దగ్గర ఉన్న బాక్స్ చెప్పాను కదా నా దగ్గర ఉందని ఆ బాక్స్ యూజ్ చేసి మీకు నేను డ్రీమ్ కేక్ చేసి చూపిస్తున్నాను. తర్వాత వచ్చి 25 మినిట్స్ తర్వాత కేకు స్పాంజ్ వచ్చి బాక్స్లోకి తీసుకుంటున్నాను. బాక్స్లోకి తీసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ కూడా మనం 100 గ్రామ్స్ తీసుకుని విప్ చేసుకోవాలి. బీట్ చేసుకోవాలి. నేను 100 గ్రామ్స్ తీసుకుని బీట్ చేశాను. కానీ మరీ కేక్ చేసేటప్పుడు మనం స్టిఫ్గా బీట్ చేసుకుంటాం కదా, అలాగేం అవసరం లేదు. దీని విప్పింగ్ క్రీమ్తో మనం చాక్లెట్ గనాష్ వేసుకుని మనం చాక్లెట్ మౌసీ తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను కొంచెం బీట్ చేసిన తర్వాత నేను 2 స్పూన్స్ ఆఫ్ గనాష్ని యాడ్ చేస్తున్నాను. దీన్నే చాక్లెట్ మౌసీ అంటారు. ఈ క్రీమ్ని వచ్చి చాక్లెట్ మౌసీ అంటారు. 5 లేయర్స్ ఆఫ్ డ్రీమ్ కేక్. ఫస్ట్ చూసారా అంత మరీ స్టిఫ్ అవసరం లేదు. స్టిఫ్గా ఏం చేయనవసరం లేదు. స్మూతీగా అయితే సరిపోతుంది క్రీమ్ వచ్చి. అది కూడా పక్కన పెట్టుకున్న తర్వాత నేను మిల్క్ని యాడ్ చేసుకున్నది అది ప్లస్ చాక్లెట్ మౌసీ ప్లస్ చాక్లెట్ గనాష్, తర్వాత వచ్చి
మిల్క్ కాంపౌండ్ మెల్ట్ చేసుకున్న మిల్క్ చాక్లెట్ అనమాట. తర్వాత వచ్చి నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. ఏమైనా తీసుకోవచ్చు. నేనైతే జీడిపప్పుని యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చి ఇప్పుడు మీకు 5 లేయర్స్ ఎలాగ యాడ్ చేసుకోవాలో అనేది, డ్రీమ్ కేక్‌ని ఎలా తయారు చేసుకోవాలో అనేది మీకు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను కేక్ అంతటికి మిల్క్‌తో తయారు చేసుకున్న లిక్విడ్‌ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి మనం స్పాంజ్‌ని వేసుకోవడం ఫస్ట్ లేయర్ అనమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిల్క్‌ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాక్లెట్ మౌసీని దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. స్పాంజ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆ క్రీమ్ వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ మౌసీ వేసుకున్న తర్వాత అది సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెట్ అవుతుంది. దీనిపైనే మనం మళ్ళీ చాక్లెట్ గనాష్ అవి వేసుకుంటే క్రీమ్లోకి కలిసిపోతుంది అనమాట. అందుకని ఒక 15 మినిట్స్ సెట్ చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇది సెట్ అవుతుంది అనమాట. చాక్లెట్ మౌసీ వచ్చి అక్కడ సెట్ అవుతుంది. మనం సరిగ్గా పర్ఫెక్ట్గా లేయర్ని వచ్చి సమానంగా లేయర్ అంతా కరెక్ట్గా వచ్చేలాగా మనం స్ప్రెడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చాక్లెట్ గనాష్ వేస్తున్నాను. ఈ గనాష్లో కూడా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుని మిక్స్ చేసుకుని వేసేసుకోవచ్చు. నేనైతే మీకు తెలియడం కోసమని ముందు చాక్లెట్ గనాష్ వేసుకుని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి చూపిస్తాను. నేను వచ్చి క్యాష్యూ నట్స్ ఒకటే తీసుకున్నాను. మీరు వచ్చి 2-3 రకాలు తీసుకోవచ్చు, లేదంటే ఏదో ఒకటైనా తీసుకోవచ్చు. చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలన్నమాట. తర్వాత ఇది థర్డ్ లేయర్ అనమాట. థర్డ్ లేయర్ వచ్చి చాక్లెట్ గనాష్ వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో కొంతసేపు పెట్టిన మూలాన సెట్ అయిన మూలాన మనకి చాక్లెట్ గనాష్ బాగా స్ప్రెడ్ అవుతుంది. క్రీమ్ పైకి లేవకుండా మౌసీ అనేది. తర్వాత వచ్చి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నాను. తర్వాత వచ్చి 4th లేయర్ కూడా వేసుకోవచ్చు. అయితే మనం ముందు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఇది సెట్ అవ్వాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 15 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మిల్క్ కాంపౌండ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి 4th లేయర్ అనమాట. మిల్క్ కాంపౌండ్ వేసి మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కూడా స్ప్రెడ్ అయిన తర్వాత మనం మళ్ళీ సెట్ అవ్వడానికి ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దు. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ అది సెట్ అయిన తర్వాత మనం బయటికి తీసుకోవాలన్నమాట. అదిగో నేను తెచ్చుకున్నాను. మొత్తం అంతా సెట్ అయ్యింది. సెట్ అయిన తర్వాత నేను కోకో పౌడరు తీసుకుని వీడియోలో చూపించినట్లు కోకో పౌడర్ని కూడా పైన లేయర్ 5th లేయర్ అనమాట. ఇది కూడా 5th లేయర్ వేసుకోవాలి. మీకు వీడియోలో కోకో పౌడర్ని వేస్తున్నాను కదా, అలా టాప్ లేయర్లో మనం కోకో పౌడర్ని అలా వేసుకోవాలన్నమాట. అంతేనండి, ఈజీగా డ్రీమ్ కేక్ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ డ్రీమ్ కేక్ మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి అండ్ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. అంతేనండి, డ్రీమ్ కేక్ రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీగా మీకు డ్రీమ్ కేక్ ఎలా చేయాలో చూపించాను. నేను ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత స్పూన్‌తో తీసి మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.